హాయ్ అండి అందరికీ. ఈ వర్షాకాలం టైంలో మనము ఏదైనా వేడివేడిగా ఇట్లా తినాలి అనుకుంటాము. కాకపోతే ఏది వేడిగా ఆయిల్లో డీప్ ఫ్రై చేసినా కూడా ఈ పకోడీ అయినా ఏవైనా హెవీ క్యాలరీస్ ఉంటాయి, హెవీ వెయిట్. మళ్ళీ ఫ్రీగా తినలేకపోతాం, మనకు భయం అవుతుంది తినాలనుకున్నా కూడా. అలాంటప్పుడు ఈ విధంగా ట్రై చేసి చూడండి. నేనైతే మామూలుగా బొంగులు తెచ్చుకున్నాను షాప్లో. వాటిని పోపుని వేసుకుంటాను. కొంచెం లైట్గా ఆయిల్ వేసి అందులో ఆయిల్ వేడైన తర్వాత జీలకర్ర, పుట్నాలు, ఇక్కడ చూపించిన విధంగా పుట్నాలు, నువ్వులు, పల్లీలు, అదేవిధంగా ఇట్లా ఒలిచి పెట్టుకున్న వెల్లుల్లి రెబ్బలు, కరివేపాకు. కొంచెం నేను కరివేపాకు ఎక్కువగానే వేస్తాను, దేంట్లో అయినా కూడా కరివేపాకు వేసి ఇవన్నీ కూడా మనము నూనె వేడైన తర్వాత అందులో ఒకటి తర్వాత ఒకటి వేయాలి. అన్నీ బాగా వేగాక దాంట్లోనే కొంచెం కారము, కొంచెం ఉప్పు వేయాలి. ఉప్పు వేసిన తర్వాత అది బాగా కలిపేసి తర్వాత లాస్ట్లో బొంగులను వేసి కలుపుకోవాలి. వీటిని ఇలా విధంగా బొంగులు వేసి